వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. అది 1933వ సంవత్సరం. క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. గాంధీజీ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఔషధాలు స్వీకరించడానికి గాంధీజీ అంగీకరించడం లేదు. అందుకు కారణం అవి భారతదేశంలో తయారు కాలేదని. గాంధీజీ మిత్రుడైన రాజకీయ నాయకుడు, వైద్యుడు వైద్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నేనెందుకు ఔషధాలు స్వీకరించాలి? 40 కోట్ల భారతీయులకు ఉచితంగా వైద్యం చేయగలవా అని ఆ వైద్యుణ్ణి గాంధీజీ ప్రశ్నించారు. గాంధీజీకి ఎదురైన ఆ సమాధానం ఏమిటో తెలుసా? గాంధీజీ మహాశయ, 40 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా వైద్యం చేయలేను, కానీ 40 కోట్ల మంది భారతీయులకు ప్రతిరూపమైన మహాత్ముడికి వైద్యం చేస్తున్నాను అని ఆ వైద్యుడు జవాబిచ్చారు. దాంతో గాంధీజీ మెత్తబడి వైద్యం స్వీకరించారు. మరి ఆ వైద్యుడెవరు? ఆయన వైద్యుడే మాత్రమే కాదు, ఆయన రాజకీయవేత్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, మహామనిషి. ఆయనే బిధాన్ చంద్ర రాయ్, డాక్టర్ బిసి రాయ్గా సుపరిచితులు. పశ్చిమ బెంగాల్కు తొలి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు విశేషమైన సేవలు అందించారు. మత కలహాలతో, ఆహార కొరతతో, నిరుద్యోగంతో, కాందిశికుల వలసలతో తల్లడిల్లే రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన రాజనీతిజ్ఞుడు డాక్టర్ బిసి రాయ్ జన్మదినం మన దేశంలో డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. నిజానికి ఆయన పుట్టిన తేదీ, మరణించిన తేదీ ఒకటే. ఆయన మన దేశపు వైద్య రంగానికి చేసిన సేవ విశేషమైనది, విలక్షణమైనది. ఆయన 144వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ప్రభాత్ న్యూస్ ఈ వీడియోను మీ ముందు ఉంచుతున్నది. మన దేశంలో 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రారంభం కావడానికి ఆయనే ఆధారభూతం. ఆధునిక వైద్యశాస్త్రాన్ని మన దేశంలో మలిచిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని ఆలోచనే హెల్త్ ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్. దేశంలో తొలి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీ వంటి సంస్థలు రావడానికి డాక్టర్ బిసి రాయ్ చేసిన దోహదం ఎంతో ఉంది. ఇంకా జాదవ్పూర్ టీవీ హాస్పిటల్, కమలా నెహ్రూ హాస్పిటల్, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ వంటి వాటిని స్థాపించారు. ఇంతటి నేపథ్యం ఉంది కనుకనే ఆయన జయంతి, వర్ధంతి సందర్భాన్ని కలుపుకొని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. బిధాన్ చంద్ర రాయ్ జూలై 1న పాట్నా దగ్గర జన్మించారు. తండ్రి ప్రకాష్ చంద్ర, తల్లి అగోద్గారమిణి. ఈ దంపతులకు చివరి వాడుగా జన్మించారు. బిసి రాయ్ తన తల్లిదండ్రుల నుంచి క్రమశిక్షణ, దయ, సామాన్య జీవితాన్ని అలవర్చుకున్నారు. తల్లి ఆయన 14వ ఏటనే గతించారు. తండ్రి ఇరువురు పాత్ర పోషిస్తూ పిల్లలలో పెంచారు. కలకత్తా వైద్య కళాశాలలో చదివించారు. స్కాలర్షిప్తో గడుపుతూ పుస్తకాలు, మిత్రుల నుంచి అరువు తీసుకొని చదువు సాగించారు. రాయ్ వైద్య విద్య చదువుతున్నప్పుడు బెంగాల్ విభజన ప్రకటించారు. దీనిని ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు లాలా లజపతి రాయ్, అరవింద్ ఘోష్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల వైపు వెళ్లాలని రాయ్ ఎంతగానో ఉబలాటపడ్డారు. అయితే వైద్య విద్య పూర్తి చేశాక దేశానికి మరింత సేవ చేయగలమనే ఆలోచన ఆ ఉబలాటాన్ని అధిగమించింది. వైద్య విద్యలో పట్టా పొందిన తర్వాత అప్పటి ప్రభుత్వ సర్వీసులో చేరాడు. అవసరమైనప్పుడు ఆయన నర్సుగా కూడా సేవలు అందించారు. 1909లో ఉన్నత విద్య కోసం ఆయన ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ రాయ్కి ప్రవేశం ఇవ్వడానికి వారు సిద్ధంగా లేరు. సుమారు 30 సార్లు అభ్యర్థించారు. చివరికి అవకాశం లభించింది. 2 సంవత్సరాల 3 నెలల్లో ఆయన FRCS పూర్తి చేసి 1911 ఫిబ్రవరిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. కలకత్తాలోని వివిధ కాలేజీలలో, హాస్పిటల్స్లో పనిచేశారు. 1926లో చిత్తరంజన్ సేవా సదన్ ప్రారంభించారు. 1942లో రంగూన్ మీద జపాన్ బాంబులు వేసింది. ఆ సమయంలో డాక్టర్ బిసి రాయ్ కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. పాఠశాలకు, కళాశాలకు షెల్టర్ ఏర్పాటు చేసి చదువుకోవడానికి ఆటంకం లేకుండా చేశారు. ఒకవైపు వైద్య రంగంలో సేవ చేస్తూనే 1925లో రాజకీయ రంగంలో ప్రవేశించి స్వతంత్ర అభ్యర్థిగా బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బెంగాల్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ సురేంద్రన్ బెనర్జీని ఓడించారు. కలకత్తా సమీపాన ప్రవహించే హూగ్లీ నది కాలుష్యం గురించి అధ్యయనం చేసి పరిష్కార మార్గాల గురించి 1925లోనే చట్టసభలో ప్రతిపాదించారు. ఈ విషయం ఒకటి చాలు ఆయన దార్శనికతను పరిశీలించడానికి. 1928లో భారత కాంగ్రెస్ కమిటీ ఎన్నికయ్యారు. 1936 సంవత్సరం ఆగస్టు 26న సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆలీపూర్ జైల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. 1931 దండి సత్యాగ్రహం సమయంలో ఆయన జైలు బయటే సేవలు అందించాలని నిర్ణయించుకొని నిర్విరామంగా వైద్య సేవలు అందించారు. కలకత్తా కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. ఆ సమయంలో ఉచిత విద్య, ఆరోగ్య సేవ, మంచి రహదారులు, వీధి దీపాలు, నీటి సరఫరా వంటివి కలకత్తాలో మెరుగుపడ్డాయి. స్వాతంత్రం సిద్ధించాక బెంగాల్కు డాక్టర్ బిసి రాయ్ ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపాదించారు.
నిజానికి అది ఆయనకి ఇష్టం లేదు. కానీ గాంధీజీ మాటకు గౌరవిస్తూ 1948 జనవరి 23న డాక్టర్ బీసీ రాయ్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించారు. పశ్చిమ బెంగాల్కు ఆయన చేసిన సేవ గణనీయమైనది. ఆయన సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1962 జూలై 1వ తేదీన ఉదయం తన విధులలో భాగంగా కొందరు రోగులను చూశారు. తర్వాత బ్రహ్మ సమాజం గీతాలను చదువుకుంటున్నారు. అకస్మాత్తుగా సునాయాసంగా 80వ ఏట డాక్టర్ బీసీ రాయ్ మరణించారు. జీవితాంతం బ్రహ్మచారిగా సాగిన డాక్టర్ బీసీ రాయ్ మరణానంతరం ఆయన ఇల్లును తన తల్లి పేరున ఆసుపత్రి నడుపుకోవడానికి దానం చేశారు. ఆయన హయాంలోనే దుర్గాపూర్, కళ్యాణి, విధాననగర్ నగరాలకు పునాదులు పడ్డాయి. 1976లో వైద్యం, రాజకీయాలు, సైన్స్, తత్వం, సాహిత్యం, కళల్లో బీసీ రాయ్ నేషనల్ అవార్డును ప్రారంభించారు. ఈ సేవలు అన్నింటికీ గుర్తుగా ఆయన జయంతిని భారతదేశానికి డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం.